హాయ్ అండి. ఈరోజు నేను నేతి బీరకాయ పచ్చడి చేశానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఒక గుప్పెడు పచ్చిమిర్చి చీలికలు వేసేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేతి బీరకాయ పొట్టు ఏమీ తీయలేదండి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. నేతి బీరకాయ మనకు త్వరగానే ఫ్రై అయిపోతుందండి. ఒకసారి ఇలా కలయబెట్టేసుకున్న తర్వాత దీనిలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకున్నాను. దీనిలో టమాటాలు ఏమీ యాడ్ చేయట్లేదండి. మీకు ఇష్టమైతే టమాటాలు కూడా వేసుకోవచ్చు. 1 టీ గ్లాస్ వాటర్ కూడా పోసేసుకుని ఇవి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అంతలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్, టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుని ఈ ఉడికిపోయిన నేతి బీరకాయని వేసేసుకుని ఫైన్గా మిక్సీ పట్టేసుకున్నానండి. దీనిలోకి పోపు కూడా వేసేసుకున్నాను. మీకు ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన నేతి బీరకాయ పచ్చడి రెడీ అండి. ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. 10 అంటే 10 నిమిషాల్లో అయిపోద్దండి. రైస్లోకి, రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.